వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా లోకమోహమంత కూడా తీసివేసినో పారలోక వాంఛనాలు కలుగజేసెను లోకమోహమంత కూడా తీసివేసినో పారలోక వాంఛనాలు కలుగజేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా అనుదిన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరము లధికమాయెను అనుదిన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరము లధికమాయెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మానవపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసిందన్
స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మానవపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్. స్తోత్రం 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 స్తోత్రయాగమే. 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రయాగమే. స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రయాగమే. స్తోత్రయాగమే 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 స్తోత్రయాగమే. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరూ దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుక్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. Ella vive in lui ti mare.
స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆర్భాటం, సంకీర్తనం, ఆధిపత్యం, అధికారం, రక్షణ, కృతజ్ఞతాస్తుతులు, మహత్యం, శక్తి, ఐశ్వర్యం, జ్ఞానము, బలం ఆరోపిస్తూ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ ఒడిలో పెట్టుకుందాం. తలలోంచినట్లయితే ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా కనికరములు, శుభము, సమాధానములు మీ అందరి ఎడల విస్తరింపబడునుగాక. యెహోవా మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. దేవుడైన యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు షాలోం, సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి. ప్రభు స్తోత్రాలని. దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు ఎన్నడూ సిగ్గుపడరు. వాళ్ళకి అవమానం వచ్చిన మాట వాస్తవమే. శత్రువు తన యొక్క అతిశయాన్ని చూపిస్తూ ఆయన ప్రజలు అవమానానికి గురవుతూ ఉంటే, వాడు సంతోషిస్తూ ఉంటే దేవునికి రోషం కలిగింది. దేవుడు అటు శత్రువుతోనూ మాట్లాడారు, ఇటు తన ప్రజలతోనూ మాట్లాడారు. ఆయనకి రోషం వచ్చింది. తన ప్రజల పక్షంగా యెహోవా రోషం తెచ్చుకొని సెలవిచ్చినదేమనగా అని బైబిల్ తెలియపరుస్తుంది. తన యొక్క ప్రజల స్వాస్థ్యం పక్షంగా, పర్వతాల పక్షంగా, ఆ పట్టణం పక్షంగా, తన పరిశుద్ధ ఆలయం
కొరకు ఆయన రోషం వహించారు. ఈరోజు ఈ ఆరాధనలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ అంశం దేవుని ప్రజలు ఎన్నడూ సిగ్గుపడరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ పేరు ఏమిటంటే దేవుని ప్రజలు ఎన్నడూ సిగ్గుపడరు. వారికి జరిగిన అవమానాన్ని బట్టి వారు దుఃఖపడతా ఉంటే ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడి ఈ మాటలు తన ప్రజలకు తెలియపరచమన్నారు. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మనకు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడి, ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానములు ఎన్నైనాను క్రీస్తు యేసునందు అవును అన్నట్లుగాను ఆమెను అన్నట్లుగాను ఉన్నవి కనుక అవి మన ద్వారా ఆయనకు మహిమ కలుగుటకై ఎంతో నిశ్చయములై ఉన్నవి అని వ్రాయబడింది. కనుక మన ద్వారా ఆయనకు మహిమ కలుగుట కొరకై దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ద్వారా ప్రభువుకు మహిమ కలుగుట కొరకై అవి ఎంతో నిశ్చయములై ఉన్నవి. ఇంచుమించు ఒక 500 నుండి 1000 వాగ్దానాల వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అని బైబిల్ పండితులు వ్రాసి లెక్క తేల్చారు. సరే, 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. అసలు దేవుని యొక్క వాక్యమే వాగ్దానం. దేవుని యొక్క వాక్యంలో రెండే ఉంటాయి. ఒకటి వాగ్దానం, రెండోది హెచ్చరిక. ప్రవచనంలో కూడా ఇవి మనకు కనబడతాయి. ప్రవచనంలో కూడా ఇవి కనబడతాయి. ఒకటి ఆదరణ, క్షేమాభివృద్ధి, హెచ్చరిక. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు ప్రవక్త అయిన యెషయా ద్వారా. ఎందుకంటే వారు అవమానంతో ఉన్నారు. వారికి సిగ్గు కలిగింది. వారు లజ్జపడుతున్నారు అని అంటున్నారు దేవుడు. అంటే సిగ్గుపడుతున్నారు వాళ్ళు చాలా రోషం కలిగిన వాళ్ళు. శరీర ప్రకారమైన పౌరుషం వారికి ఉండింది, రోషం ఉండింది. యేసు ప్రభువుల వారు వచ్చి దీనిని ఆత్మ సంబంధమైన రోషంగా మార్చేశారు. కాలం మారింది కాబట్టి మనం పాత నిబంధన కాలపు పరిశుద్ధులం కాక గొర్రెపిల్ల యొక్క రక్తంలో అనగా యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో విమోచింపబడిన పరిశుద్ధులం కనుక మనకు ఆత్మ సంబంధమైన పౌరుషంగా దేవుడు దానిని మార్చారు. ఆయన తన ప్రవక్త ద్వారా ఈ వాగ్దానం సెలవిచ్చారు. చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి, తర్వాత రిఫరెన్స్ మీకు ఇవ్వబడుతుంది. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మర్చుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. దేవునికి 2 చేతులున్నవారు పైకెత్తి బిగ్గరగా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సిగ్గుపడకుమని ఒకసారి అన్నారు, అవమానం తలంచొద్దని అన్నారు, నీవు లజ్జపడని అక్కరలేదు అసలు అని అన్నారు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు అని అన్నారు. సిగ్గు, అవమానం, సిగ్గు, లజ్జ అనే 4 మాటలు దేవుడే ప్రస్తావించారు. ఎందుకంటే వారి పట్టణాలు అయిపోయాయి. వారి యొక్క పట్టణాల్లో నివాసులు లేకుండా అయిపోయారు. వారు ఇరుకులోకి వెళ్ళిపోయారు. వారికి జనమేమో ఎక్కువ ఉన్నారు, స్థలమేమో ఇరుకుగా ఉంది. చాలా ఇరుకుగా ఉంది వారి స్థలం. వారు విస్తరిస్తారన్న నిరీక్షణ లేకుండా అయిపోయింది. వారు విడుదల పొందుతారా, ఎప్పటికీ ఆ బాబిలోన్లోనే ఉండిపోతారా అనే ఒక భయం వారిని వెంటాడింది. ఎందుకంటే 1 సంవత్సరపు శిక్ష కాదు, 7 సంవత్సరాల శిక్ష కాదు, 70 సంవత్సరాలు ఏకంగా
వారు ఆ విధింపబడిన దేవుని చేత విధింపబడిన నిర్ణయ కాలం లేదా ఆ కాలం పూర్తి అయ్యే వరకు ది లివ్డ్ ఇన్ బెబిలోన్. కొన్నిసార్లు బబులోన్లోనికి వెళ్తారు కొంతమంది దేవుని ప్రజలు, అందరూ కాదు. ఇర్మియా కాలంలో కూడా అందరూ వాగ్దాన దేశంలో ఉండొచ్చు అని బబులోను యొక్క అధిపతి తెలియపరిచారు. కాబట్టి వారు అక్కడ ఉన్నారు. వాగ్దాన దేశంలో ఉన్న బీదల్ని అతను చెరగొని పోలా. అందుకనే బీదలైన మీరు ధన్యులు అన్నారు దేవుడు. వారు ఆ దేశం నుండి బయటకు వస్తారో లేదన్న నిరీక్షణ లేక నిర్వంజి చెట్లకు వారి సితారాలు తగిలిస్తే ఒక పాట పాడండి, సియోను కీర్తనలు పాడండి అని కల్దీయులు వారిని అడుగుతా ఉంటే ఏం జవాబు చెప్పాలో తెలియక వారు సియోను వైపు చూచి సిలువను చేరి సియోను వాసి నీ తట్టు తిరిగి ఏడ్చితిని అని వారు ఏడవటం ప్రారంభించారు. ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, ఆనంద భాష్పాల స్తుతి ఆరాధన ఉండాలి. ప్రార్థన అవసరమే, కానీ యాకోబు మెట్టు మీద నువ్వు కన్నీరు కార్చాలి. అపోస్తలులైన పౌలు గారి వలె సేవకులైన వారు కన్నీటితో సంఘాలని కట్టాలి, అవి నిలబడిపోతాయి. ఆత్మల భారం కలిగిన వారు హన్నా వలె ఆయన సన్నిధిలో కన్నీటితో విజ్ఞాపన చేయాలి. హన్నా లాంటి విజ్ఞాపనకర్తలు ఉంటే సమూయేలు వంటి బలమైన స్తంభాలు పుడతారు. వారు కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉంటే ప్రవక్త అయిన యెషయా యొద్దకు దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమైంది. దేవునికి మహిమ కలుగును గాక. వారు సిగ్గుపడుతూ ఉంటే, అవమానం తలంచుకుంటూ ఉంటే, మనం ఉండాల్సిన దేశం ఇది కాదు కదా, ఈ దేశం ఏంటి ఇలా ఉంది. ఎందుకంటే ఆ దేశంలో ఉండటం అబ్రహాం విషయంలో దేవునికి ఇష్టం లేక కల్దీయుల పట్టణం అనే ఆ బబులోను నుండి అబ్రహాంని ఆయన పిలిచారు. ఒకానొక కాలంలో కల్దీయుల పట్టణంలో ఆ బబులోన్లో అబ్రహాం నివాసం చేశారు. అప్పుడు ఆయన పేరు అబ్రాం. ఆ సంతానం దేవునికి అయిష్టమైన పనులు జరిగిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవునికి అయిష్టమైనది ఏమైనా జరిగిస్తున్నారా? దేవుడు వారికి హెచ్చరిక చేశారు. ఆ ప్రవక్తలు మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. హెచ్చరిక చేశారు. తప్పిపోతున్న ఆయన ప్రజల్లో మనం ఉన్నట్లయితే తప్పిపోతున్న వారిని ఆయన హెచ్చరిక చేస్తారు. తప్పిపోయావు, జాగ్రత్త, తిరిగిరా. ఆపత్కాలంలో అవమానాల అనుభవాల్లో దేవుడు వారిని దర్శించి అన్నారు, అవమానం తలంచొద్దు, నువ్వు సిగ్గుపడనక్కరలేదు. నీ బాల్యకాలపు వైద్యపు నిందను నువ్వు సిగ్గును మర్చిదు. నువ్వు లజ్జపడనక్కర్లేదు. ఎందుకనంటే నేను నీ సరిహద్దుల్ని విస్తరింప చేయబోతున్నాను. హల్లెలూయా. కానీ బబులోనులో కాదు, కల్దీయుల మధ్య కాదు, దేవుని యొక్క ప్రజల సరిహద్దులు విస్తరించబడ్డాయి. గడేది బబులోను అనగా తారుమారు. వారి ఆత్మీయ జీవితం తారుమారు అయితే వారు భూ సంబంధమైన తారుమారులోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆత్మీయ జీవితపు పునాదులు స్థిరంగా ఉంటే అది తారుమారు అవదు. మన యొక్క మాట తారుమారుగా ఉండకూడదు, మన యొక్క క్రియలు తారుమారుగా ఉండకూడదు. లేకపోతే మనమే ఆ ప్రతిఫలం అనుభవించి మన ఆత్మీయ స్థితి తారుమారుగా ఉంటే మన శారీరక అనుభవాలు కూడా తారుమారు అయ్యే ప్రమాదం ఉంది. పైగా బబులోన్
అనేది కట్టబడని ఒక కట్టడం, అది ఆగిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. ఆదికాండం 11లో అది వ్రాయబడింది. బాబిలోన్ అనేది కూలిపోయేనో అని ప్రకటన గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఆదికాండంలోనే బాబిలోన్ ఆగిపోయింది కట్టబడటం, ప్రకటన గ్రంథంలో బాబిలోన్ కూలిపోయింది. లేఖనాలలో బబులోను నుండి పారిపోవుడని ప్రభు హెచ్చరిక చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొదొమ గొమొర్రాల నుండి పారిపోవాలి, బబులోను నుండి పారిపోవాలి, లోక ఇచ్ఛల నుండి పారిపోవాలి. యోసేపు ఆ స్త్రీ వశం కాకుండా వస్త్రం ఆమె చేతిలో వదిలేస్తే అది సాక్ష్యంగా మిగిలిపోతుందేమోనని భయపడకుండా వస్త్రం ఆమె పట్టుకున్నా పర్వాలా, తన శరీరం ఆమె పట్టుకోకూడదని చెప్పేసి అతను పారిపోయాడు. హల్లెలూయా. ఇది పారిపోయే అనుభవాలు ఇవి. బబులోన్లో ఉన్నారా, ఆయన వైపు చూచి కన్నీరు కార్చి, సరైన ప్రకారం కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసాలు ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు వచ్చిన దేవుని యొక్క జవాబు, యెహోవా నాకు నేను వారికి ఉత్తరం ఇచ్చేదని అన్నారు దేవుడు. ఏం జవాబు వచ్చిందనంటే, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మనం చూద్దాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 54వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 వర్స్ 4, 4వ వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ ఐజయా, యెషయా ప్రవక్త గ్రంథం. అందరు బైబిల్స్ తెరవండి, చదువుదాం. 54వ అధ్యాయం చాప్టర్ 54 వర్స్ 4, 4వ వచనం చదవబడుతుంది. భయపడకుమో, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుమో, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. అది దేవునికి కావాల్సిందంటే ఆయన ప్రజలు సాతాను ముందు సిగ్గుపడకూడదు, అన్ని క్షణుల ముందు సిగ్గుపడకూడదు, ఆయన రాకడలో సిగ్గుపడకూడదు. దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనం సిగ్గుపడకూడదు. అంటే అవమానం మనకి జరగకూడదు. అందుకొరకే పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రజలు అవమానానికి గురి కాకూడదని, తను సృష్టించిన ప్రజలు ఆయన వైపు చూస్తే, ఆయన యొక్క ప్రజలు ఆయనను విశ్వసిస్తే, ఆయన సిలువను తేరి చూస్తే వారికి సిగ్గు కలగదని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అవమానాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టలేదని బైబిల్ సెలవిస్తుంది. ఆయనకి అవమానం జరిగింది, దేవుడు కదా. పైగా ప్రవక్త అని వాళ్ళు పిలిచినా కానీ ప్రవక్తని వాళ్ళు చాలా ఎక్కువ సన్మానిస్తారు. ఆయనకు అవమానం జరిగింది. యేసుక్రీస్తు నీ కొరకు అవమానం పాలయ్యారు. ఈ వీడు అని అన్నారు. మేము అనకూడదు సేవకులు ఆ మాట. ఏమన్నారంటే, వీడు దయ్యం పట్టినవాడు అని అన్నారు, భోజన ప్రియుడు అని అన్నారు, బయల్జెబూల్ అనే ఒక దయ్యాల అధిపతి వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నారని అన్నారు. ఎన్ని మాటలు! నిన్ను నువ్వు రక్షించుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకో, దేవుని కుమారుడు అయితే దిగిరా అని అన్నారు. సిలువ మీద నా ప్రాణం పోయే సమయంలోనూ అవమానమే. నిన్ను ఎవరు కొట్టారు అని చెప్పి ముఖానికి ముసుగేసి ప్రవచించమన్నారు. ఎంత అవమానమో! ఆయన ముఖం మీద ఉమ్ము ఊసారు. ఆ రాత్రి అంతా వాళ్ళు సారా తాగి ఉంటారు, మద్యపానం చేసి ఉంటారు. అవి అపవిత్రమైన వ్యభిచారుల పెదవులు, నోళ్ళవి. వాటిలో ఉన్న ఉమ్ము ఆయన ముఖం మీద పడింది. బైబిల్ సెలవిస్తుంది ఆయన అవమానాన్ని లక్ష్య పెట్టలేదు.
దేవుని యొక్క ప్రజలకు అవమానం జరగకుండా ఉండాలి. తీర్పు దినాన చాలా జాగ్రత్తగా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ఈ మనుషులందరికీ, లోకంలో ఉన్న జీవించిన మనుషులందరికీ, ఆదాము మొదలుకొని చివరి వారి వరకు, ఆదాము మొదటివారు చివరి వరకు, ఆదాము హవ్వల మొదలుకొని చివరి కాలం, చివరి దినం వరకు ఈ భూమి మీద నివసించే వారికి దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తారు. తీర్పు తీర్చినప్పుడు అందరి ముందు వారి యొక్క రహస్య జీవితం బయటకు వస్తుంది. రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదని దేవుడు చెప్పారు. మీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవని ప్రభువు వ్రాయించారు. ఆ దినమున అందరి ఎదుట, దేవదూతల ఎదుట, మనుషులందరి ఎదుట వీరికి అవమానం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. వారు హేయులు అవుతారని వ్రాయబడింది, నిందల పాలు అవుతారని వ్రాయబడింది. చదవండి దానియేలు ప్రవక్త గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 verse 2. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. దానియేలు ప్రవక్త గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం మన ముందు ఉంచబడుతుంది. చదువుదాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. నిందల పాలవుతారు. మనుషులు మోపే నిందలు కావవి, గ్రంథాలు మోపే నిందలవి. తీర్పు తీర్చేది నేను కాదు, నేను చెప్పిన మాటే మీకు తీర్పు తీర్చినని ప్రభు యోహాను సువార్తలో హెచ్చరిక చేశారు. చదువుతున్నాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలదు. మళ్ళా చదువుతున్నాను. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలేనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో యేసు ఏమి మాట్లాడవలనో దానిని గురించి నన్ను పనిపైన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్రంథాలలో ఉన్న సంగతులు తెరవబడతాయి, బయలుపరచబడతాయి. గ్రంథాలు తెరవబడతాయి, సంగతులన్నీ బయలుపరచబడతాయి. చాలా భయంకరమైన అవమానం జరిగిద్ది. అప్పుడు అలా జరగకుండా ఉండాలని తన యొక్క సృష్టి నిర్మాణం కదా, తన చేతి పని కదా, మనుషులందరూ వారు అవమానం పొందకుండా ఉండాలని తన కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన ఈ లోకానికి పంపించారు. మనుషుల యొక్క పాపం వలన వచ్చిన జీతమైన మరణం ఆయన అనుభవించి, ఆ శ్రమల మార్గం, కఠినమైన మార్గం, వెరీ హార్డ్ వే. ఇట్ వాజ్ ఏ హార్డ్ వే, చాలా కఠినమైన మార్గం. ఆ మార్గం గుండా వారు వెళ్ళే సమయంలో, యేసు ప్రభువు వారు వెళ్తున్న ఆ సమయంలో ఆయనకి చాలా అవమానం వచ్చింది. అందుకని ఆయన వ్రాయించారు, నా యందు విశ్వాసం ఉంచు, నువ్వు సిగ్గుపడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. నా యందు విశ్వాసం ఉంచి నీవు సిగ్గుపడవని అంటున్నారు ఆయన. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. రోమీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. చదువుదాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచే వారు సిగ్గుపడరు. దేవుని విశ్వసించుచున్నారు, కలవరపడకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడని ఆయన చెప్పారు. గుడ్డివాని కన్నులు తెరిచిన తర్వాత దేవుని కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా అని ఆయన ప్రశ్నించారు. దేవుడు మనుషుల్లో నుండి కోరేది విశ్వాసం. మొట్టమొదటిది విశ్వాసం, ఫెయిత్. ఎవరైతే విశ్వాసం కలిగి ఉండరో మొట్టమొదటి నష్టం వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. రెండో నష్టం వారికి స్వస్థతలు జరగవు. మూడో నష్టం వారు అద్భుతాలు చూడరు. కాబట్టి అవిశ్వాసులైన వారు 4వ నష్టం,
అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు మూయబడి ఉంటాయి, వారు గుడ్డివారై ఉంటారు. బైబిల్ ప్రకారంగా ఈ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించింది అని కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన విశ్వాసానికి కర్తగా ఈ లోకానికి వచ్చారు. ఆయన సృష్టికర్త, ఆయన విశ్వాసానికి కర్త, ఆయన రక్షణకర్త, ఆయన సమాధానానికి కర్త, ఆయన నిరీక్షణకు కర్త, ఆయన ఆదరణకర్త, ఆయన మనందరికీ భర్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన విశ్వాసాన్ని కలిగించారు. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని గుడ్డివారిని స్వస్థపరిచే సమయంలో కూడా విశ్వాసం గురించి అడిగారు. నీవు ఆయనను చూచుచున్నావు, ఆయన నీతో మాట్లాడుచున్నవారు ఆయనే అని గుడ్డివానితో ఆయన మాట్లాడారు. నీ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావు అని అన్నారు. కళ్ళు వచ్చాయి, మనోనేత్రాలు తెరవబడాలిగా. పుట్టుకతో అతను గుడ్డివాడు. శిష్యులు అడిగారు, ఇతను గుడ్డివాడుగా పుట్టడానికి కారణం ఏంటి ప్రభా? ఇతను ఏమైనా పాపం చేశాడా, ఇతని తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారని అంటే, దేవుని క్రియలు ఇతను ఎందుకు బయలుపరచబడ్డరికి ఇతడు గుడ్డివాడిగా పుట్టారని అన్నారు. అతన్ని స్వస్థపరిచిన తర్వాత దేవుని కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగారు. ఎందుకనంటే శరీరానికి స్వస్థత వచ్చిన తర్వాత చాలామంది ఆత్మ గురించి ఆలోచించరు. జీవితానికి మేలు జరిగిన తర్వాత చాలామంది ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఆలోచించరు. దేవుడు శరీరానికి మేలు చేసి ఆత్మను నరకానికి పంపించడానిక స్వస్థత ఇచ్చేది? మార్తాతో ఆయన అన్నారు, అమ్మా మార్తా మరియాలతో, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయి అవునా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు అని అన్నారు. చూడండి, విశ్వాసం గురించి అంటే ఆత్మకు మరణం లేదని సెలవిస్తున్నారు ఆయన. తోమా, దైవజనులైన తోమాని, అపోస్తలుడైన తోమాని అడిగారు కొన్ని ప్రశ్నలు. ఆయన సీమోను పేతురుని అడిగారు, దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నువ్వు సిగ్గుపడకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ జీవితకాలంలో ఎప్పటికీ మనం సిగ్గుపడం. ఆయన ప్రజలు అసలు ఎన్నడూ సిగ్గుపడరు. వారి యొక్క తప్పిదాలని బట్టి, వారి యొక్క వైఫల్యాన్ని బట్టి, వారు దేవునికి దుఃఖం, ఆయాసం కలిగించడాన్ని బట్టి శత్రువు ఒకవేళ వారికి అవమానం, సిగ్గు కలుగు చేసినా తిరిగి వారి అవమానాన్ని, వారి సిగ్గుని ఆయన తొలగిస్తారు. హల్లెలూయా. బాల్యకాలపు సిగ్గు అని అన్నారు ఆయన. రక్షించబడిన కొత్తలో ఆ ఉద్యోగపు కెరటాలలో, ఆ ఉద్యోగపు తరంగాలలో అవునా వాళ్ళు ఒకవేళ జారిపోయారేమో. కొంతమంది చిన్న వయసులో జారిపోతారు, కొంతమంది పెద్ద అవుతూ జారిపోతారు, కొంతమంది మధ్య వయసులో జారిపోతారు, బోలుడంతమంది వృద్ధాప్యంలో కూడా జారిపోతారు. పాపానికి వయసుతో సంబంధం లేదు, పాపానికి ఒక నియమం అంటూ లేదు. అది ఎప్పుడు ఎక్కడ జారగొడుతుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ నీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీ బాల్యకాలపు సిగ్గును నీవు మర్చిదు, అవమానాన్ని నువ్వు తలంచదు. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయనను కేవలం ఒక ఫోటోలో చూసి మీరు పరలోకానికి వెళ్ళిపోతారని అనుకోవటం అనేది వివేకం కాదు. మీరు పూర్తిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారా? ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చిన సంగతి నమ్ముతున్నారా? ఆయన మీ కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేశారని మీరు విశ్వసిస్తున్నారా? ఆ ప్రాణ త్యాగం మీరు తలంచుకుంటున్నారా? దానివల్ల మీ పూర్వపు పాపాలు క్షమించబడిన ఆ స్థిర నిశ్చయిత మీకుందా? మీ పాపాలు క్షమించబడకపోతే తీర్పులోనికి మీరు వెళ్తారు. తీర్పు తర్వాత అగ్నిగుండానికి ఆ మనుషులు వెళ్తారు. వాళ్ళలో మీరు ఉంటారా? సాతాను యొక్క దూతలు అవునా అగ్నిలో కాలిపోతా మాతో పాటు నువ్వు కూడా వచ్చావా? సాతాన్ని అడిగారంట పాతాళ లోకంలో ఉన్నవారు, నీవు కూడా మాబోటి వాడవైతివా? తేజో నక్షత్రమా, ఎట్లాగ నువ్వు పడిపోయావు? రాజులను వంచావే, అనేక మందిని మోసం చేసావే, ఎలాగ నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడుగుతున్నారంట సాతాన్ని. అగ్నిగుండంలో నువ్వు ఎలా కూడా నరకబడ్డావు, శవాలతో ఎలా కప్పబడ్డావు. చూడండి, సాతాను దేనితో కప్పబడ్డాడు? శవాలతో. మనం దేనితో కప్పబడ్డాం? దేవుని యొక్క చేతితో. హల్లెలూయా. ఆ చేతులు మన మీద కప్పారు, ఆ చేతులు మన కొరకు చాచారు, పిలుస్తున్నారు. ఆ చేతులు మన కొరకు సిలువ మీద చాపి మేకులు కొట్టించుకున్నారు. ఆ చేతులు ఎత్తి మనల్ని ఆశీర్వదించారు. ఆ చేతుల్లే మనల్ని కాపాడుతున్నారు. ఆ చేతుల్లో. హల్లెలూయా. ఆయన సేవకులనైతే ఆ చేతులు ఆయన ఎత్తి పట్టుకున్నారు. హల్లెలూయా.
ఆ చేతి బలంతో ఆయనను బలపరుస్తున్నారు. తన సేవకులను యెహోవా హస్త బలం ఆయన సేవకుల కనపరచబడునని వ్రాయబడింది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యం ఉన్నది. ఒక రోజున ఈ లోకంలో నుండి నువ్వు పరలోకానికి వెళ్ళాలి. వెళ్ళని వారు సిగ్గుపడతారు. ఇందాక చదివారు కదా, దానియేలు 12:2 వారు నిశ్చయముగా హేయులవుతారు, నిందల పాలవుతారు. అవునా, గ్రంథాలు తెరవబడతాయి, వ్రాసిన సంగతులను వినిపించబడతాయి. దాని ప్రకారంగా దేవుడు తీర్పు తీరుస్తారు. నేను కాదు తీర్పు తీర్చేది, నేను చెప్పిన మాటయే మీకు తీర్పు తీర్చునని అన్నారు. కాబట్టి దేవుని యొక్క మాటలు విని విశ్వసించండి. యేసుక్రీస్తు మీ పాపాలు క్షమిస్తున్నారు కనుక ఆయన యొక్క రక్తంలో మీరు కడగబడండి. మరొకసారి పాపానికి జోలి లేకుండా చూసుకోండి, జాగ్రత్తగా నడవండి. హల్లెలూయా. రోమిలికి రాయబడిన పత్రిక మొట్టమొదటి అనుభవం 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఎవరు సిగ్గుపడరో దేవుడు ఇక్కడ వ్రాయించారు. చదువుతున్నాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7 లైన్ చదవండి. 6వ లైన్ నుంచి ఆయన తన ఎదుట ఉంచబడిన. హెబ్రీ పత్రిక 12 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, అది అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కొద్దిగానే ఉంటుంది మెసేజ్. ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల్ని మనం గమనిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఇలాగున థర్మల్ స్క్రీనింగ్ చేయించుకుంటూ, మాస్కులు ధరిస్తూ, ఒక టైం ప్రకారంగా ఆరాధన ప్రభునందు పరిపూర్ణం చేస్తున్నాం. ఈ మెసేజ్ మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ అవుతుంది. ఆయన ప్రజలు సిగ్గుపడటం ఆయనకి ఇష్టం లేదు. తన పిల్లల్ని ఒకవేళ తమ పిల్లల్ని ఎవరైనా అవమానపరుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? మా పిల్లలు అంటారేంటి మీరు? మీకే సిగ్గు లేదు, మీకే బుద్ధి లేదు. వీళ్ళ తప్పులు అయినా కానీ తల్లిదండ్రులు కవర్ చేసేస్తారు. చేస్తారా లేదా? దేవుడు కూడా అంతే. ఖల్దీయుల ముందు వారికి సిగ్గు కలిగింది. ఫరో ముందు సిగ్గు పడలా, వాళ్ళకి తెలియదు, వాళ్ళు దాసత్వంలో ఉన్నారు, అంతే మూలుగుతూ ఉన్నారు. ఖల్దీయుల ముందు వాళ్ళు వచ్చి వాళ్ళని ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అక్కడ దాసులుగా జీవించారు. కొందరు రుణాల వలన సిగ్గుపడతా ఉంటారు, కొందరు పలు విధాలుగా. ఇవన్నీ వచ్చే వారంలో విందాం. మొట్టమొదటిగా తీర్పు దినాన మనకు సిగ్గు కలగకూడదు, రాకడ దినాన మనకు సిగ్గు కలగకూడదు. విడవబడిన బుద్ధి లేని కన్యకలకు సిగ్గు కలిగింది. విడవబడిన వారికి సిగ్గు కలుగుతూ ఉంది. అందుకని దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నారు. ఒక క్రమం ప్రకారంగా ప్రభునందు విశ్వాసం నుంచి ముందు పరలోకపు మెట్టు ఎక్కుదాం, తర్వాత ఈ లోకానికి అవసరమైనవన్నీ మనం తీసుకుందాం, తలలోంచుదాం. మన వినికిల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి తన సెలవిచ్చిన ప్రమాణం నెరవేరుస్తూ అవమానం సిగ్గు మనం తలంచకుండా ఎక్కడ కూడా మనకు విరాకుండా మనల్ని యేసుక్రీస్తు పేరిట కాపాడుదురుగాక. ఆమేన్. చేతులు జోడిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం, ప్రకటించబడిన వాక్యాన్ని మనం తలంచుకుంటున్నాం. విశ్వసిస్తున్నాను ప్రభా, దేవుని కుమారుడికి లోకానికి మీరు వచ్చారని మీ హృదయ ఆలాపనలో ఆయనతో మీ స్వరం ఆయనకు వినబడేటట్లు చెప్పండి. నిదానంగా మీరు నా పాపములు క్షమించారని నమ్ముతున్నాను. మీరు నా కొరకు మరణించుటకు లోకానికి వచ్చిన దేవుని కుమారుడని, నిజముగా మీరు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను. శరీరానికి వచ్చిన స్వస్థత మాత్రమే కాకుండా ఆత్మకు కలిగే విమోచనం అవసరమని నేను ఎంచుచున్నాను ప్రభువా. రాబోయే తీర్పులో నేను సిగ్గుపడకూడదు ప్రభువా. ఈ లోకంలో జీవించే కాలంలోనూ సిగ్గుపడకూడదు. రెండు చేతులు పైకెత్తి, కూలిపోతున్న బబిలోను నుండి పారిపోతాను ప్రభువా. పాపపు లోకానికి సూచన, లోకంలో ఉంటూ లోకేచ్ఛల నుండి పారిపోతానని తీర్మానం. రెండు చేతులు ఎత్తి, కట్టబడని కట్టడం బబులోను నాలో లేకుండా చూసుకుంటాను, జాగ్రత్త పడతాను ప్రభువా. బబులోనులో నుండి పారిపోతాను ప్రభువా. చేతులెత్తి తీర్మానం.
నాకు కలిగిన అవమానం, నాకు కలిగిన సిగ్గు మీరు తీసేయడం కొరకు మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముతున్నాను ప్రభువా. మీరు నా తల పైకెత్తుతారు, నా కొమ్మును మీరు హెచ్చిస్తారు ప్రభువా. నాకు అవమానం, సిగ్గు ఇక నేను తలంచుకోను ప్రభా. అవమానం తలంచుకోమని మీరు అన్నారు. నీ బాల్యకాలపు సిగ్గు నీవు మర్చిద్దు అని అన్నారు. అవును ప్రభువా, బాల్యకాలంలో పాపంలో జారిపోతున్నాను. బాల్యకాలంలో ఉంటే, యవ్వన కాలంలో ఉంటే చెప్పు, చేతులెత్తి యవ్వన కాలంలో జారిపోతున్నాను. వృద్ధాప్యంలో ఉంటే చూపులు జారిపోతున్నాయి, మాటలు జారిపోతున్నాయి ప్రభువా, నన్ను క్షమించి. మధ్య వయస్సులో ఉంటే క్షమించి ప్రభువా అని అడగండి. రెండు చేతులు జోడించండి. ప్రభువా, నీ యొక్క ప్రజలమైన మేము సిగ్గుపడకుండా మీరు చేస్తారన్న మాటలు నమ్ముతున్నాము. నజరేయుడైన మీ కుమారుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ ప్రజల పక్షంగా రోషం తెచ్చుకొని మీ ప్రజల శత్రువుల ఎదుట వారి తలను పైకెత్తడం కొరకు వారిని క్షమించి తిరిగి వారిని గొప్ప వాత్సల్యంతో సమకూర్చిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వినిచున్న వారు యూట్యూబ్లోనూ ఈ ఆరాధనలోనూ తమ యొక్క అవిధేయతలను మీ సన్నిధిలో విడిచిపెట్టుటకు కృప చూపండి. ఈ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అవమానం తలుచుకుంటున్నారో దానివలన వారు చాలా తల విషయంలో, శిరస్సు విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఆ తలనొప్పి నుండి వారిని విడిపించండి. ఎంతమంది సిగ్గుపడుతున్నారు, ఎంతమంది తలదించుకుంటున్నారు, వారి తల పైకెత్తండి తండ్రి. మీ తీర్పు జరిగే సమయంలో మేము ఎవరు ఉండకుండా కడబోర శబ్దంలో మీ వల్లే మేము రూపాంతరం చెందుటకు కృప చూపండి. ఈ ఆరాధన నుంచి బయలుదేరి వెళ్ళే ముందు వారి చేతులు నాయన పట్టుకోనండి. వారి తలల మీద చేతులు మీరు ఉంచండి, వారిని ఆశీర్వదించండి. మీరు మహిమలో వచ్చినప్పుడు మా ఎదుట మమ్మల్ని ప్రత్యక్షపరచుకొని నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాన్ని హెచ్చరిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మన అందరికీ తోడయుడునుగాక. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు, ప్రభువు స్తోత్రాలు, ప్రభువు స్తోత్రాలు. ఒకరికొకరు స్తోత్రాలు చెల్లించుకోండి.